ప్రియుల, అక్కడికి దేవుడు యెహెజ్కేలును ఆత్మ ద్వారా తీసుకెళ్ళాడు. ఎవరి ద్వారా? ఆత్మ ద్వారా. ఈరోజు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ జీవితంలో ఏం జరగబోతుందో దేవుడు తెలియజెప్తాడు. నీకు నీ కుటుంబంలో ఏం జరగబోతుందో చెప్తాడు. ఈరోజు ఇలాంటి కళలు కనే తరమే లేదు, క్రైస్తవులే లేరు, కళలు లేవు, దర్శనాలు లేవు అని చెప్తున్నారు చాలా మంది. చూడలేక చేతగాక వింటున్నారు. దేవుడు స్వప్నముల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. కానీ దేవుడు మాట్లాడాలంటే, దేవుడు మాట్లాడాలని నమ్మాలంటే వాక్యం ద్వారానే మాట్లాడాలి. నీకు ఏదో కళొస్తే దేవుడు మాట్లాడినట్టు కాదు. గుర్తుపెట్టుకో, చాలామంది రకరకాలు, అయ్యా రాత్రి కళ వచ్చింది అట్లా కాదు. ఈరోజు వాక్యం ఉంది, వాక్యములో ఉన్నట్టుగా కలుస్తాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, వాక్యంలో ఉన్న సూచనలుగా మాట్లాడతాడు. అది దర్శనం, అది కళ. అందుకోసమే ప్రభునందు ప్రియుల, ఆ ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపెను, ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపిస్తున్నాడట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఆ లోయలో ఆ ఎముకల దగ్గర, ఆ శవముల దగ్గర, వింటున్నారు, ఆ కళేబరముల దగ్గర యెహెజ్కేలును దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు అటు ఇటు నడమని చెప్తున్నాడట. హల్లెలూయా. ఎముకల దగ్గర దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు అటు ఇటు నడిపిస్తున్నాడట. నువ్వు అటు వెళ్ళమని చెప్తున్నాడు, అటు వెళ్తున్నాడు. నువ్వు ఇటు రమ్మని చెప్తున్నాడు, ఇటు వస్తున్నాడు. నువ్వు అటు వెళ్ళమని చెప్తున్నాడు, అటు వెళ్తున్నాడు. నువ్వు ఇటు రమ్మని చెప్తున్నాడు, ఇటు వస్తున్నాడు. జరుగుతుంది ఏంటో తెలుసా? దేవుడు నడవమన్నప్పుడు నడిస్తే, దేవుడు నడిపించిన మార్గంలో నువ్వు వెళ్తే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభునందు ప్రియులారా, ఆయన నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలం ఎండిపోయినవి. హల్లెలూయా. ఆ ఎముకలను ఎలా ఎండిపోయినాయి, వాటిలో జీవము లేదు. అవి అనేకములు ఉన్నాయట, చాలా ఉన్నాయి ఎముకలు, వాటిలో జీవము లేదు. అవి నాకు కనబడుతున్నాయి ఎముకలన్నీ. దేవుడు ఆ ఎముకల లోయలోకి తీసుకుపోయి నడిపిస్తున్నాడు, దాన్ని ఇటు అటు నడిపిస్తున్నాడు. దేవుడు నడిపిస్తున్న వ్యక్తి నడుస్తున్నప్పుడు జరిగేది ఏంటో తెలుసా? ప్రభునందు ప్రియులారా, దేవుడు యెహెజ్కేలుతో నువ్వు అటు ఇటు నడువమన్నప్పుడు, నడుస్తున్నప్పుడు యెహెజ్కేలుతో అంటున్నాడు, చదవండి అక్కడ ఉన్న మాటల్లో, ఆయన నరపుత్రుడా, చదవండి, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలకు బ్రతకగలవా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. వినండి నా మాటలు ప్రభునందు ప్రియులారా. ఇదిగో చూడండి ప్రభునందు ప్రియులారా, దేవుడేమో యెహెజ్కేలు నడుమని చెప్తున్నాడు. ఎక్కడ? ఎముకల లోయ. అవి కేవలం ఎండిపోయినవి, అవి చాలా కాలం నుండి ఎండిపోయినవిగా, నిర్జీవమైనవిగా, ఇదిగో పడిపోయినవిగా, బలహీనమైనవిగా, ఎన్నో ఏళ్ళ నుండి అక్కడ పడి ఉన్నాయి. అయితే యెహెజ్కేలును ఆత్మవశుడై అక్కడికి తోడుకొని పోయి ఆ ఎముకల మధ్య నడుస్తున్న వ్యక్తితో దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా యెహెజ్కేలు, ఇదిగో ఈ ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా? ఎవరిని అడుగుతున్నాడు? ఎవరినమ్మా? ప్రవక్తను అడుగుతున్నాడు. ఆయన ప్రవక్త యెహెజ్కేలు. దేవుడు ఎవరిని అడుగుతున్నాడు? ప్రవక్తను అడుగుతున్నాడు. ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? బ్రతుకుతాయా? ఎముకలు బ్రతుకుతాయా? అమ్మా, మీ ఇంట్లో మీ ఆయన ఏమున్నాడయ్యా? గట్లే ఉన్నాడు. ఎట్లున్నాడు అమ్మా అంటే ఏమంటారు? ఎట్లున్నాడు అంటే, అమ్మా మీ బిడ్డ మనకు ఆరోగ్యం బాగాలేదు కదా, ఎట్లుందంటే గట్టినే ఉన్నదయ్యా. అమ్మ మీ ఇంట్లో మీ నాన్న ఎట్లున్నాడు? గట్టినే ఉన్నాడయ్యా. మీ అమ్మ ఎట్లుందమ్మా? గట్టినే ఉన్నదయ్యా. అమ్మ మీ ఇంట్లో పరిస్థితులు ఎట్లున్నా? గట్టినే ఉన్నదయ్యా. మొన్న ఇంటర్వ్యూ పోయావు కదా, ఏమైందట? అట్లనే అయిందయ్యా. మొన్న సంబంధం వచ్చినట్టే కదా, ఏమైందమ్మా? గట్లనే అయిందయ్యా. ఏమైంది? యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, ఈ ఎండిపోయిన ఎముకలు, నరపుత్రుడా, ఇవి బ్రతకగలవా అంటే యెహెజ్కేలు ఏమంటున్నాడు తెలుసా? నీలాగా నాలాగా సమాధానం చెప్పాడు. దేవునితో నడిపించబడే వ్యక్తికి అడ్డగోలు మాటలు రావు, అవిశ్వాసపు మాటలు రావు. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నాకు తెలియదయ్యా, నీకే తెలుసు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
మాట్లాడాల్సింది ఇది. ఎట్లున్నదమ్మా మొన్న ప్రార్థన చేయమన్నారు, మరి బాగున్నారా అంటే ఎక్కడిదయ్యా ఎక్కడిదక్కడనే ఉన్నది, ఎక్కడనే ఉన్నది. ఇది విశ్వాసం మాటలా? ఈ పరిశుద్ధుల మాటలా? ఇందులో ఏమైనా దేవుని కార్యం ఉందా? దేవుని కార్యానికి నీ మాటలో ఏమైనా చోటు ఉందా? ప్రవక్తతో అంటున్నాడు, దేవుడు సేవకుని పరీక్షిస్తున్నాడు, భక్తిని పరీక్షిస్తున్నాడు, ఆత్మీయతను పరీక్షిస్తున్నాడు. దేవుడు నీ కుటుంబంలో ఈ రోజు ఈ మధ్యాహ్నం ఈ మాట వింటున్న ప్రియ సహోదరులారా, నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ ఎముకలు నరపుత్రుడా, ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా అని అడిగితే, అయ్యా ఏం బతుకుతాయి? చాలా రోజులు ఉన్నట్టున్నాయి, ఎండిపోయినాయి, దయ్యం బతుకుతాయి. ఏమమ్మా ప్రార్థన చేస్తున్నావు కదా, జరిగేనా అంటే ఏం జరుగుతాయా? కష్టమే, ఏం బతుకుతుందో ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? బైబుల్ పట్టుకొని పొద్దుగాలు లేచి ఆదివారం గుడికి వచ్చేటప్పుడు మాట్లాడే మాటలు ఇది. ఈ ప్రవక్త ఏం మాట్లాడుతుంది? నువ్వేం మాట్లాడుతున్నావు? నీ మాట ఎట్లుంది? ఈ ప్రవక్త మాట ఎట్లుంది? బైబిల్లో ఉన్న భక్తులు ఎలా మాట్లాడుతున్నారు? నువ్వేం మాట్లాడుతున్నావు? ఈరోజు ప్రభు నందు ప్రియ సహోదరి, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ఎండిపోయిన జీవితం కట్టబడుతుందా? చిరిగిపోయిన జీవితం. నేను ఒక యవనస్తురాలు చెప్పాను, పోయిన సంవత్సరం ప్రార్థనకు వచ్చింది. ఆమె బాధ దుఃఖంతో చెప్పుకుంటున్నారు. బ్రదర్, నాకు ఇట్లా అయింది, నా జీవితం ఇట్లా అయిపోయింది కదా, నేను చనిపోతే బాగుండని చాలాసార్లు ఆలోచన చేశాను, ఎన్నోసార్లు ప్రయత్నం కూడా చేశాను అని చెప్తే దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి అన్నాను, దేవుడు నీ జీవితాన్ని కట్టబోతున్నాడని చెప్పాను. కడతాడు దేవుడి జీవితాన్ని అని చెప్పాను. చెప్పిన 3 నెలలక 2 నెలలకమ్మా ఆమె జీవితం కట్టబడ్డారు. ఒంటరి జీవితం, పాడైపోయిన జీవితం, అందరూ వెలివేసిన జీవితం, రకరకాలుగా మాట్లాడిన జీవితం, ఎండిపోయిన ఎముకలు నీ కుటుంబంలో పడిపోయిన వారిని చూసి దేవుడు నిన్ను అడుగుతున్నప్పుడు, ప్రార్థన చేసేవారిని దేవుడు అడుగుతాడు, వీరు రక్షణ పొందగలరా? వీరిలో ఇదిగో దేవుని కార్యాన్ని చూడగలవా? వీరిలో మార్పులు నువ్వు చూడగలవా? నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడలేదా? 38 ఏళ్ళుగా బెతస్త కోనేరు దగ్గర పడిన వ్యక్తిని చూసి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అన్నాడు లేదా? గుడ్డివారు ప్రభునందు ప్రియులారు, మార్కు సువార్త 10:46 చూస్తే ఆయన ఎరికో గుండా వెళ్తున్నాడు. ఎరికో పట్టణంలోకి వెళ్తున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఆయన ఇదిగో త్రోవ పక్కన బర్తిమై అనే గుడ్డివాడు ఉన్నాడు. ఏం పేరు? బర్తిమై అనే గుడ్డివాడు ఉన్నాడు. ఇదిగో ఆ త్రోవ పక్క నుండి యేసు ప్రభు వెళ్తున్నప్పుడు ఆయన వెనుక జనసమూహం వెళ్తున్నది. ఆ సమాచారం ఆయన చెవులకు వినబడి, బర్తిమైకి వినబడి, పక్కకున్న వెళ్తున్న వారు, అయ్యలారా ఏంది ఇంత సౌండ్ వస్తున్నది, ఇంతమంది వెళ్తున్నారు, ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఏమొచ్చింది, ఏ ఎమ్మెల్యే వచ్చాడు, ఏ సీఎం వచ్చాడు, ఏ కార్యక్రమం, ఏ రోడ్ షో ఇది అని అడిగితే, ఒరే నజరేయుడైన యేసు వెళ్తున్నారు రా, తోగుందని చెప్పారట. హల్లెలూయా. వెళ్తున్నారమ్మా, నజరేయుడైన యేసు వెళ్తున్నాడు అనగానే ఆ బర్తిమై, గుడ్డివాడైన బర్తిమై అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపు అని కేక వేశాడు. పక్కకున్న వాళ్ళు అన్నారు, ఒరే కుయ్యడా ఏం పని లేదు నీకు, ఇంత మందిలో ఆయన పోతుంటే దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలేస్తున్నాం, ఊగా బుద్ధి లేదురా నీకు, ఆయన గంత మందితో పోయేటోడు నీ దగ్గరకు వస్తారు అని చెప్పి మాట్లాడుకోడు. దేవుడిని కనుక్కోండి కదా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా రాదు నీకు, ఎరికేనా? ఎంత ప్రార్థన చేసినా నీకు జరగదు. ఎవరంటారు? ఈ దిక్కుమారండి చర్చకు వచ్చేదే అడ్డగొద్ది అంటే మాట్లాడదు, చెంపబలం కొట్టండి అట్లా మాట్లాడుతుంది. నిజం నేను చెప్పేది. చర్చకు వస్తాను, నువ్వు ఎంత ప్రార్థన చేసినా జరగదు నీకు, నేను జరగదు నీకు. ఎందుకో ఏమి ఇంట్లోకి వెళ్ళేదో తెచ్చిపెట్టినట్టు, దేవుని ఆశీర్వాదాల దగ్గర కట్టి పెట్టుకున్నట్టు, ఏమేదో ఇచ్చినట్టు చెప్తుంది. హల్లెలూయా. ఇలా మాట్లాడుతూ ఉంటాడు. త్రోపక్కన కూర్చున్న వాళ్ళు గద్దించారు. అప్పుడు కొంటోడే కానీ విశ్వాసం కలిగిన వాడు, హల్లెలూయా, ప్రార్థనా పరుడు, భక్తి పరుడు. అందుకోసం అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని బిగ్గరగా కేకలేశారట.
అవిశ్వాసుల ముందు ఉండాల్సింది. నన్ను పాకం కట్టి అందరు కోపం చెప్తామయ్యా, ఇక నేను మెల్లగానే చెప్తా ఏ కాంచి. ఎందుకట అందరూ అంటాను. ఇక మానేసిన అయ్యా, అప్పటి లెక్క చేస్తలేదు. ఎందుకంటే అందరూ అంటాను నన్ను. నీకే పాట పాడుతుందా, నీకే చదువు వస్తుందా, అంత బాగా చదువుతాను అంటాను. అందుకని పని చేసిన అయ్యా ఈ మధ్యలో నేను కొద్దిగా. అయ్యో తల్లి పట్టి మరి అట్లా అంటే కదా అన్నాడు. బంద్ చేసిందా మరి బిగ్గరగా కేకలేసాడు. కేకలేస్తే జరిగింది ఏంటో తెలుసా? యేసు ప్రభు ఆగిపోయాడు, తిరిగి వచ్చాడు. నేను ఏం చేయాలనుకుంటున్నావు? హల్లెలూయా. యేసు ప్రభు అడిగే ప్రశ్నేనా అది? తను అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈరోజు నీ ఆశీర్వాదం నీ నోటిలో ఉంది, నీ జీవితంలో ఉంది, నీ ప్రాంతంలో ఉంది, నీ కుటుంబ ఆశీర్వాదం. ఎండిపోయిన ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా అని అడిగితే, అయ్యా ఏం బతుకుతాయ్యా అన్నా అనదు, అనొద్దు. నేర్చుకోవాలి ఎలాంటి సంభాషణ, ఎలాంటి మాటలు మాట్లాడాలో. అందుకోసమే నేర్చుకోవాలంటున్నాయా, అది నీకే తెలుసు. ముగించుకుందాం, త్వర చదువుతూ ముగించుకుందాం. నీకే తెలుసయ్యా అని అడిగాడు అంటున్నాడు. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు. ఇట్లను ఈ ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా అని అంటే, బ్రతకయ్యా అంటే దేవుడు కూడా ఏం చేయలేడు. ఇక నేను కూడా ఏం చేయలేను బాబా. నేను ప్రార్థనలోకి వచ్చి ఆరాధన చేయమంటే చెవులు ఏమంటారు, చెవులు గోపుతారు, కొంతమంది పిల్లలు చూస్తారు, వాళ్ళు కళ్ళు తెరుస్తారు. ఎందుకు? దేవుడు ఏమంటున్నాడు అని చేసేటోళ్ళను వీళ్ళంతా ఆత్మతో నింపబడాలి. దేవుని శక్తి నాకు కావాలి, దేవుని సన్నిధి నేను అనుభవించాలనుకున్న వాళ్ళు ప్రపంచం ఏమైపోయినా, పక్కనున్నలకు ఏమైపోయినా పట్టించుకోరు. అది ఆత్మవశం. హల్లెలూయా. అయితే యెహెజ్కేలుతో ప్రభునందు ప్రియులారా, నువ్వు ఏం చేయాలో తెలుసా? నువ్వు అలా అన్నావు కదా, నీకే తెలియను అన్నావు కదా. దేవా నీకే తెలుసు అయ్యా. ఈ రాత్రి ఒకవేళ ఈ మధ్యాహ్నం నీ కుటుంబంలో, నీ పిల్లల విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో, నీ భర్త విషయంలో, ఇదిగో నువ్వు కోరుకునే విషయాల్లో, నువ్వు ప్రార్థన చేసే విషయాల్లో జరుగుతుందని నమ్ముతున్నావా అంటే, ఏం జరుగుతుందయ్యా? ఎన్ని రోజులు ప్రార్థన చాలా రోజులు అవుతాయి, ఏమవుతుందో ఏమో. ప్రార్థన అయితే చేస్తారు కానీ దేవా కావాలి ప్రభువా, చెయ్యాలి ప్రభు అని చెప్తారు. తర్వాత అవుతుందంటావా? అమ్మ ప్రార్థన చేసావు కదా, జరుగుద్దా అని అడిగారు. ఏమో అయ్యా ఏమవుతుందో ఏమో అంటే ఇప్పటిదాకా చేసింది ఏంటన్నట్టు ఉత్తుదే, అంత ఉత్తుతా చేస్తావు కానీ జరుగుద్దో జరగదో నమ్మం. అది మన భక్తి. అందుకే యెహెజ్కేలు అయ్యా ఏం జరుగుతుందో, వాళ్ళు లేస్తారో లేవరో, బతుకుతారో బతుకురో అని నీకే తెలుసు అన్నాడు. కనుక దేవుడు అన్నాడు, నువ్వు ప్రవచనం ఎత్తి ఈ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు, నీకు అడ్డుగా ఉన్న పరిస్థితితో మాట్లాడు, నీ జీవితంలో ఉన్న శ్రమతో మాట్లాడు, నీ హృదయంలో ఉన్న కష్టాలతో మాట్లాడు, నీకు అడ్డుగా ఉన్నదేదో దానితో నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడాలా. ఎండిపోయిన ఎముకలకు జీవం వచ్చినట్లుగా ఏమన్నాడు దేవుడు? నువ్వు ఇట్లా నువ్వు ప్రవచించాలా. నీ జీవితంలో అడ్డుగా ఉన్నదేదో, నీ జీవితంలో జరగని కార్యమేదో ఏం చేయాలా? దానితో నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడాలి. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట వినో. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలు వింటున్నాయి దేవుని మాట. ఎండిపోయిన ఎముకలారా. కానీ బతుకున్న మనిషి ఇంటలేడే. ఇదే కదా నా బాధ. ఎండిపోయిన ఎముకలు యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువు అయిన యెహోవా సెలవించున్నదేమనగా, ఈ ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా, పాడైపోయిన జీవితములారా, పాడైపోయిన కుటుంబాలారా, పాడైపోయిన ఇదిగో హృదయాలారా, దేవుని మాట ఆలకించుడి. ఇదిగో ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను, మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు ఏం చేస్తారు? తెలుసుకుంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తాడట? ఇదిగో
ఈరోజు చాలా మంది ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం వింటున్నప్పుడు తల్లి, ప్రియ తండ్రి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంకా నువ్వు దేవుని శక్తిని తెలుసుకొని వ్యక్తి ఉన్నావా? దేవుని శక్తిని ఎరగని వాడు ఉన్నావా? దేవుని శక్తిని ఆశ్రయించని వారు ఉన్నారా? ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రవచనం ఎత్తి దిన మాట్లాడబోతున్నాడు. ఆయన ప్రవచనం ఎత్తి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎండిపోయిన ఎముకల్లోనికి మాంసం రావాలని ప్రవచిస్తున్నాడు, నరముని రావాలని ప్రవచిస్తున్నాడు, మాంసం రావాలని ప్రవచిస్తున్నాడు. ఇదిగో నీ జీవితంలో ఏ విషయంలో ఓడిపోతున్నావు, ఏ విషయంలో పడిపోతున్నావు, ఏ విషయంలో జారిపోతున్నావు, ఆ విషయాలన్నింటిలో దేవుడు మరలా నిన్ను తిరిగి నిలబెట్టాలని ఆయన ప్రవచిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నేను దేవుడనై ఉన్నానని, నేనే దేవుడనని, నేనే ఇదిగో సర్వశక్తి కలిగిన వాడనని, ఇదిగో నువ్వు నన్ను తెలుసుకున్నట్లుగా నేను నిన్ను నిలబెట్టబోతున్నాను, నేను నిన్ను నిలబెట్టబోతున్నాను, నేను నీ కుటుంబాన్ని కట్టబోతున్నాను, నేను నీ పరిస్థితులను మార్చబోతున్నాను, నేను నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాను, నేను నీ రోగాలను తీర్చబోతున్నాను, నీ కష్టాలను విడిపించబోతున్నాను, నీ కన్నీళ్లను విడిపించబోతున్నాను. ప్రవచనం ఎత్తి చెప్తున్నప్పుడు జరిగినట్టు తెలుసా? ప్రవచనం ఎత్తి ఇదిగో ఆయన చెప్పుతుండగా అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము నేను ప్రవచించుచుండగా ఏం చేస్తున్నాడు? ప్రవచించమని చెప్పినట్లుగా ప్రవచిస్తున్నాడు. ఆయన వాక్యం చెప్పినట్లుగా ప్రవర్తిస్తే, ఆయన వాక్యం బోధించినట్లుగా మనం నడుచుకుంటే జరిగేది ఏంటో తెలుసా? ఆయన ఎలా ప్రవచనం చెప్పమన్నాడో నేను అలా చెప్తున్నప్పుడు ఏం జరిగిందంటాడు చూడండి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమనుకొని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటేమవుతున్నా తెలుసా? కలుసుకుంటున్నాయి, ఒకదానితో ఒకటి కలుసుకుంటున్నాయి. ఈ దినం నీ జీవితంలో పాడైపోయిన ప్రాకారాలు తిరిగి కట్టబడాలి, బలిపీఠాలు కట్టబడాలి, ప్రార్థనలు కట్టబడాలి, ఆత్మీయత కట్టబడాలి, విశ్వాసం కట్టబడాలి. ఇదిగో ఇదిగో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఏం చేస్తున్నా తెలుసా? ఒక్కొక్క ఎముక ఒకదానితో ఒకటి కలుసుకుంటున్నాయి. నేను చూచుచుండగా జరిగిందేంటో తెలుసా? నరములన్నీ ఏమవుతున్నాయమ్మా? నరములను మాంసమును వాటి మీదకి వస్తున్నాయి. ఒక్కొక్క బొక్క బొక్క అనేది బాగా తెలుసు కదా మనకు అమ్మా. ఎముకలు ఒక్కొక్కటి వచ్చి కలుసుకుంటున్నాయట. నువ్వు కూడా కలుసుకోవాలా? ఏ విషయాల్లో ఎండిపోయావో, ప్రార్థన చేయడానికి ఏ ఆలోచనలు నేను ముందుకు రానివ్వట్లేదో, ఏ విషయాలు ఇదిగో దేవునికి నీకు అభ్యంతరంగా ఉన్నాయో, ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి, యథార్థంగా ఉండడానికి, నీతిగా బ్రతకడానికి, దేవుని వెంబడించడానికి, దేవుని పనుల ముందుకు కొనసాగిపోవడానికి ఏవి అడ్డం ఉన్నాయో వాటి గురించి నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడాలా. అవన్నీ కూడా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండిపోయిన ఎముకలతో ఆయన ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నప్పుడట ఒక్కొక్క ఎముక అతకబడుతున్నాయి, ఒక్కొక్క ఎముక కట్టబడుతున్నాయి, నరములు వస్తున్నాయి, మాంసం వస్తున్నది. ఇంకేం జరుగుతుందామో చూద్దామా, ముగించుకుందాం. నరములు మాంసం వాటి మీదకి వచ్చాను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోలేదు. హల్లెలూయా. బైబిల్ పట్టుకొని ప్రార్థనకైతే వస్తాం కానీ నిలబడలేకపోతున్నాను. ఎక్కడ నేను నిలబడతలేదా? నిలబడ్డమన్నప్పుడల్లా నిలబడతాను, కూర్చోమన్నప్పుడల్లా కూర్చుంటాను. ఇదేనా నేను చెప్పేది? కాదు. స్థిరంగా, ఆత్మీయంగా, ప్రార్థనలో, భక్తిలో, పోరాటంలో, ప్రార్థనకు వచ్చే విషయంలో, నమ్మకత్వంలో, దేవునికి సమయం ఇవ్వడంలో, దేవుని సన్నిధిలో నిలబడడంలో, ఇదిగో ప్రభునందు ప్రియులారా ఏం జరుగుతుందో తెలుసా? ప్రవచనం ఎత్తి మాట్లాడినప్పుడు ఎముకలు అతుక్కున్నాయి, నరాలు వచ్చాయి, మాంసాలు వచ్చాయి. అన్ని ఇదిగో ఆ ఎముకలన్నీ అతుకబడి అనేక మంది జనాలు అయిపోయారు, కానీ వాళ్ళు ఏం చేయట్లేదట, వారిలో ఎంత మాత్రం జీవాత్మ లేదు. ఈరోజు చాలా మందిలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, మన జీవితాల్లో పరిశుద్ధాత్మ లేదు. అందుకే నడిపింపు లేదు. ఈ రోజుల్లో వస్తున్నాం పోతున్నాం అంతే. వాక్యం వింటున్నాం, బాగా చెప్పాడు. ఆమె ఏం చేస్తాయి, వందనాలైపోతున్నాం. ఏం లేదు,
పరిశుద్ధాత్మ లేదు. జీవాత్మ అంటే మనలో ఉన్న ఆత్మ, ప్రాణాత్మ. అది పరిశుద్ధాత్మ ప్రభునందు ప్రియులారా. అక్కడేమో చనిపోయి ఉన్నారు, వాళ్ళు ఎముకలు ఉన్నారు. మనం ఎలాగ ఉన్నాం తెలుసా? భక్తిలో ఎముకలుగా ఉన్నాం. చనిపోయిన వారితో సమానం భక్తిలో. లోకానికి చూడ బతికే ఉన్నాం, లోకానికి చూడ మంచిగానే ఉన్నాం, లోకానికి చూడ బాగానే ఉన్నాం, పైకి చూడ మంచిగానే తిరుగుతున్నాం. ఎప్పుడు పడిపోతామో తెలియదు, ఎప్పుడు కడుపునతో తెలియదు, ఎప్పుడు కాలు చూస్తూ తెలియదు, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తామో తెలియదు. కొంతమంది జీవితాల్లో అంటే పైకి మంచిగా ఉన్నాం, మనుషులకు మంచిగానే కనబడుతున్నాం. ప్రభునందు ప్రియులారా, ఇది నీ సమస్య ఏదైనా, నీ ప్రాబ్లం ఏదైనా, దేవుడు ఎహెజ్కేలు ప్రవక్తతో ప్రవచనం ఎత్తి ఆ ఎండిన ఎముకలు బ్రతకగలవా అంటే, ఇదిగో ఆయన ప్రవచనం ఎత్తి దేవుడు మాట్లాడిన మాటలు మాట్లాడుతున్నాడు, దేవుడు చెప్పిన మాటలు పలుకుతున్నాడు. అందుకోసమే అప్పుడు మరలా ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచించి ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. హల్లెలూయా. చూసారా? జీవాత్మ రావాలి, పరిశుద్ధాత్మ రావాలి. ఈరోజు క్రైస్తవుల అనేకులు పడిపోవడానికి రీజన్ ఏంటంటే, ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ ఉండిపోవడానికి రీజన్ ఏంటంటే, భక్తిలో ఆత్మీయతలో ఎదగకపోవడానికి రీజన్ ఏంటంటే, ఇదిగో పరిశుద్ధాత్మ సహాయం లేకపోవడం, పరిశుద్ధాత్మ శక్తి లేకపోవడం, పరిశుద్ధాత్ముడు నడిపించకపోవడం వల్లనే ఎక్కడెక్కడో ఆగిపోతున్నారు. వస్తున్న వాళ్ళు కూడా మధ్యలో ఆగిపోతారు. ప్రేరేపణ వచ్చిన వాళ్ళు ఆగరమ్మా. ప్రేరేపణ వస్తే వెళ్ళిపోవాలా, ఎవరు ఆపొద్దు. గెహజీ ఎలీషా ప్రేరేపణతో ఒక కర్ర దండం ఇచ్చి పంపాడు, చనిపోయిన వాడిని బ్రతికించమని. గుర్తొస్తుందా? చనిపోయిన షూనేమి రాజు కొడుకు చనిపోయాడు, అతన్ని బ్రతికించడానికి ఆయన చేతి దండము ఇచ్చి, నువ్వు పోయి చనిపోయిన వాని మీద ఏం చేయమన్నాడు? కర్రను చాపమన్నాడు. చాపితే వాళ్ళు వేస్తాడు. అయితే పోయే ముందు జాగ్రత్త, మార్గ మధ్యలో ఎవరైనా నీతో అమ్మా నమస్కారం చెప్తే ప్రతి నమస్కారం చెయ్యొద్దు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుల్లో ప్రేరేపణలు లేవు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. అందుకే పోదుగా నాకు పాటలే పాడతాండి, అది పోదాం, నేను వస్తలేనా, నేను రానా మందిరాన్ని ఒక్కదాన్ని పోయినట్టు చెప్తాను అంటే అవుతుంది. పాపం ఇంటికాన్ని ఏమప్పుడు దొరికేనా, ఇవాళ నేను పొద్దుగా పోవాలి చర్చికి, నేను పోయి ప్రార్థన చేసుకోవాలి, ఎట్లయినా మంచిది దేవుడు కార్యం చేయాలి. ఎవరో మధ్యలో అడ్డగోలు లాగితే పోతుగా నాదరాదు. ఇంక ఇప్పుడేనా స్టార్ట్ అయ్యి కాదా, అయ్యగారే రానట్టున్నాడు, ఇంకా పాటలే వస్తాండి అన్యురా లాగుతుంది మధ్యలో. అయితే నిన్నేటో పోతుంది కదా, అప్పుడు ఆగరా? ఆవిడ అవసరం. నీ ప్రేరేపణ ఎడిపోవాలా, నీ నడిపింపు ఎడిపోవాలా, ఇంటికాడేమనుకొని పోయింది ఏంటవు? అవునా కదా? అందుకే ఈరోజు దేవుని వాక్యం చెప్తున్నది, ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితుల కొరకు నువ్వు ఎలుగెత్తి ప్రవచనం ఎత్తి నువ్వు మాట్లాడాలా. నీ ఇంట్లో ఉన్న పరిస్థితి ఏదైనా, నీ జీవితంలో ఉన్న కఠినమైన పరిస్థితి ఏదైనా, ఇదిగో ఈరోజు దేవుని వాక్యం ఎహెజ్కేలు ప్రవక్త ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నప్పుడట ఎండిపోయిన ఎముకలు ఏమైపోయాయో మనం చదువుకుని ముగించుకుందాం. మనం చదువమ్మా. ఊపిరి విడుము, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహా సైన్యమై నిలిచింది. అప్పుడు ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచిస్తున్నవి. హల్లెలూయా. చూసారా? ప్రవచనం ఎత్తి మాట్లాడితే. అందుకే నీ కుటుంబంలో రక్షణ అనేది నీ దగ్గర పెట్టాడు దేవుడు. నీ ప్రార్థన మీద, నీ మాట మీద, నీ ప్రవర్తన మీద. నేను ప్రారంభంలో చెప్పాను కదా, ఎహెజ్కేలుతో దేవుడు బ్రతకగలవా అంటే ఏమన్నాడు? అయ్యా నీకే తెలియను. గెహజీ చేశాడు, కర్ర పట్టుకొని పోతాడు. ఎవరు జోరుగపోతాడు, ఎవరు పాస్టింగ్ ప్రేయర్ ఆరో చర్చిలో ఎవరు ఎరుశల్లం పట్టుకొని పోతాను, ఎవరు ఓలా బాగానే వచ్చిందిగా. పోయేటోళ్ళు మందలించుకొని బోర్డు మంది ఉంటారు, పొద్దుగానే పోతాను చర్చికి. అలా
ఈ మధ్యలో రెగ్యులర్గా పోతాను చర్చికి, రోజు పాడతానని పోతాను అంటాడు. ఇంట్లో ఆయన ఇతనే కూర్చుంటాడు, ఆయన పోడు, పోయేటోళ్ళని మాట్లాడతాడు. అవును, మీరు రోజు పోతాను ఎందుకు నువ్వు చర్చికి, రోజు కూడా అవసరం అంటారు పిల్లలు. ఈ దండం పట్టుకొని వీడు జోరుగా పోతాను ఎన్నడు పట్టుకున్నాడు కాదే, ఏతులు ఉన్నాయి కదా, మాదిగోళ్ళ ఒప్పుడు ఎక్కువ కదా, పట్టుకొని పోతున్నాడు సోకు మీద. ఎవరిది? ఎలిషా దండం. ఈ దండం అయితే బాబు సోకు ఎవరిది? సోమ్మ దగ్గర. ఆ సోకును చూసుకొని పోతాడు. ఈ దండాన్ని చూసి ఏం చెప్తున్నారు పక్కకున్న వాళ్ళు, అరే ఎలిషా దండం పట్టుకున్నారు ఇలా గేహాజే ప్రైజ్లో అనగానే ప్రైజ్లో చెప్పాను. గుర్రం ఎక్కినంత అయింది వారికి. ప్రైజ్లో అనగానే ప్రైజ్లో అన్నాడు. మందలించిన వాళ్ళు అందరినీ మందలించకుండా పోయాడు. భక్తి అడిగిపోయినంత దండం యేసునామములో ఎలిషా దండం అని చెప్పి ఎంత దాటినా లేదు లేదు. ఎందుకు? ప్రవక్త చెప్పిన మాట ఎవరు మందలించినా మాట్లాడొద్దండి. మాట్లాడొద్దంటే ముచ్చట చెప్పినాక లేట్ అయినా మంచిదే, వాక్యం అయిపోయినాక లాస్ట్కి అందినా మంచిదే. లాస్ట్కి అందినా మంచిది, ఇంపార్టెంట్ అయ్యా ముచ్చట. నిన్న ఊరికి పోయిన కాడ ఇట్లా అయిందట చెప్తా అంటే మరి నొద్దా ఏమనుకుంటారు, మళ్ళీ నాకు చెప్తా అంటే అంటది ముచ్చట అంటుంది. ఈ ముచ్చట మరి ఎవరికి నాలే, దేవుడిచ్చే వాక్కులు దొరుకుతాయా నీకు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రవచనం ఎత్తి మాట్లాడితే, సేవకుడు మాట్లాడుతున్నప్పుడు, ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు ఎముకలు గడగడ గడగడగడ. ఏంటి అమ్మా, ఏంటి అవి? బతుకున్నావు ఏమాత్రం గడగడలేదు మీలో. భక్తి చెప్తున్నావు గడగడలేదు, లోడలోడలేదు. లోడలోడలేదా, గడగడలేదా? ఏం బాగుపడుతుంది? లోడలోడని ఉండాలా, గడగడని ఉండాలి. అది విషయం. ఎముకలే గడగడ అంటున్నాయి. జీవము లేని ఎముకలు గడగడగడ ధ్వని కొడుతున్నాయి. ఒక్కొక్క ఎముక అతకబడుతున్నాయి, ఒక్కొక్క ఎముక అతకబడుతున్నాయి. మాంసం వస్తుంది, శరీరం వస్తుంది, నరాలు వస్తున్నాయి, జీవాత్మ వచ్చింది. ఇదిగో ఇశ్రాయేలు సైన్యమై నిలబడ్డారట. ఎముకలు సైన్యం అయిపోయింది. ఇంత వాక్యం నేర్పించి సైన్యం అని పంపిస్తే లోకంలో పోయి గాఢంగా తీసుకొని తుస్సుమని దేవుని బిడ్డమేమో ప్రార్థన పోతారేమో. వీళ్ళ అయ్యగారి ఇదే వెళ్తాను, వీళ్ళకు ఏమైపోయి పంపుషారు చేసి పంపిస్తాను నేను తుస్, నేనేమో బుస్ చేసి పంపిస్తాను, మీరేమేమవుతాను తుస్ అవుతాను. అది విషయం. ఎంతగానో గ్లూకోజ్ బాటిల్ పెట్టి ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, వారం దాకా మంచిగా ఉండాలని నేను హాస్పిటల్కి వచ్చిన ఉత్తరం పంపించని గోలేసి మందేసి టానిక రాసి అమ్మ గ్లూకోజ్ బాటిల్ ఎక్కించి బలం వస్తే బలం తెచ్చుకొని పంపిస్తే పోయినాక ఎవరో సూది పెట్టి పుస్తాను చూస్తాను దారి పోయేటట్టు వచ్చినాక తుస్సుమన్నాక ఏం చేయాలి పోయిన నెల మా ఇంట్లో అంతా షుగర్నే పోయిన వారం అంతా. చిన్న వాక్యం ఎక్కడ బాగా, అందుకేనా తోలేదు నిన్ను. ఇన్ని గ్లూకోజ్ బాటిల్ పెట్టేది ఇందుకేనా, ఇన్ని గోళీలు ఇచ్చేది ఇందుకేనా, ఇన్ని టానికలు రాసేది ఇందుకేనా, ఇంత జీవం నూరిపోసేది ఇందుకేనా, లోకంలో తుస్సుమంటానికేనా? లోకం చూసేమో ప్రార్థన పోతలేమో ఓ రోజు ఎంతగా మైకులా అందరు కలిసి ఉంటాను చేతను అవుతాను. ప్రార్థనకు రావాలి, ఓడిపోవద్దు. ఇంట్లో మెప్పించాలా, ఒప్పించాలా. క్రైస్తవులు అంటే మెప్పించాలా, ఒప్పించాలా. నా ఇష్టం నేనంటే కుదరదు. ప్రార్థన చేసుకుందాం అందరం తరగవచ్చు. ఒప్పించాలి, మెప్పించాలి. అందుకోసమే హెచ్కేల్ ప్రవక్త దగ్గరికి ఇదిగో యెహోవా హస్తము ఆయన మీదకి వచ్చింది. ప్రభునందు విడిలారా ఈ మధ్యాహ్నం ప్రార్థన చేద్దాం. తనలో చంద్రుకుగా యెహోవా హస్తం హెచ్కేల్ మీదకి వచ్చినప్పుడు ఆయన ఆత్మవశుడయ్యాడు. దేవుని హస్తం నీ మీదకి రావాలని కోరుకోవాలి. ఎంతమంది ఆయన కృప కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవా నువ్వు నాకు తోడుండాలి, దేవా నీ సహాయం నాకు కలగాలి, దేవా నీవు నన్ను ఆదుకోవాలి, దేవా నీవే నన్ను రక్షించాలి, దేవా నీవే నన్ను కాపాడాలి. తండ్రి నీకు స్తోత్రాలు. ప్రార్థన చేసే వారికి ఆయన హస్తము తోడుండాలమ్మా. ఆయన హస్తము తోడున్న వారి మీద
ఆయన ఆత్మ నింపబడతాది. ఆయన ఆత్మవశుడై దేవుడు తోడుకొని పోయాడట హెచ్కేలును. ఎముకల లోయలోని తోడుకెళ్ళాడు. ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవుడిని కుటుంబానికి తోడుకెళ్తున్నాడు. ఎవరు ఇంట్లో బలహీనులు ఉన్నారు, ఎండిపోయిన జీవితాలు కలిగి ఉన్నారు, వారి ఎదుట దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. వారి ఎదుట దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆ ఎముకల లోయలోనికి యెహెజ్కేలు తీసుకెళ్ళి అటు ఇటు నడిపిస్తున్నాడట.